పుట్టుకొచ్చిన కొత్త రకం బ్యాక్టీరియా ఈకోలి. ఇలాంటి ఔషధాలకు లొంగని ఈకోలి ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక వైద్యరంగం తలలు పట్టుకుంటోంది. అంతటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలకు మనం నిత్యం వినియోగించే కరెన్సీ నోట్లే ఆశ్రయాలన్న బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధన ఆందోళన రేకెత్తిస్తోంది. బ్రిటన్లోని రద్దీగా ఉండే నగరాల్లో ఆ దేశ శాస్త్రవేత్తలు ఓ సరికొత్త పరిశోధన నిర్వహించారు. దుకాణ సముదాయాలు, ప్రధాన రహదారుల్లో బాటసారులను ఆపి వారి దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు, క్రెడిట్ కార్డులతో పాటు వారి చేతులపైన ఉండే బ్యాక్టీరియా నమూనాలను సేకరించారు. ఆయా నమూనాలను పరిశోధనశాలల్లో పరిశీలించగా దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నో చేతులు మారి మన దగ్గరికి వచ్చే కరెన్సీ నోట్లపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా గుంపులు గుంపులుగా పేరుకుని ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచ చేతి శుభ్రత దినోత్సవం సందర్భంగా తమ పరిశోధన ఫలితాలను వారు విడుదల చేశారు. Some of these organisms actually are drug resistant, and especially the Enterobacter and the Enterococcus. They can carry drug resistance, they can cause wound infections, they can cause diarrhea and vomiting. E. coli, of course, we all know about. The E. coli 0157 is famous for being a terror organism, but we're not saying that E. coli 0157 is here, we're just saying that we have detected E. coli on some of the notes and some of the credit cards and, of course, on people's hands. ఎన్నో కాలనీలుగా కరెన్సీ నోట్లపై పేరుకునే బ్యాక్టీరియా ఒక్కో కాలనీలోనూ మిలియన్ల కొద్దీ కొలువై ఉంటుందని తేలగా, అందులోనూ మానవ ఆరోగ్యానికి హాని కలిగించే అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆయా బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశించినట్లయితే ఔషధాలకు సైతం లొంగకుండా ప్రాణాంతకంగాను పరిణమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Not just after you go to the toilet, you should actually wash your hands before you eat, because you never know which one of the pound notes in your wallet is absolutely coated in bacteria. And at least when you could pay after you eat and not before. శాస్త్రవేత్తల తాజా పరిశోధన చేతుల శుభ్రతపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని తేటతెల్లం చేస్తోంది.